మేడ్చల్ జిల్లా బొడుప్పల్లో ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయి. దీంతో బొడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీస్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అధికారులకు గత నెలలో వినతి పత్రాలు ఇచ్చారు. అయితే విజ్ఞాపనలు చేసి రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు అన్నారు. రోడ్లన్నీ గుంతలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బొడుప్పల్లోని పలు కాలనీల రోడ్లను ఫెడరేషన్ అధ్యక్షులు చెంచల నరసింహారావు, వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి గుజ్జల చంద్రశేఖర్, కోశాధికారి రామకృష్ణతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ గడ్డం యాదగిరి, పంగా రమేష్ పాల్గొన్నారు. మేము ఈరోజు టెలిఫోన్ కాలనీలోని ప్రధాన రహదారి అయినటువంటి 60 ఫీట్ల రోడ్డును చూసినాం. ఇక్కడ అంతా కూడా బురదమయం అయిపోయింది, గుంతలు అయిపోయినాయి. దీన్ని పట్టించుకునే నాదులు లేదు. అక్కడ ఇల్లు రోడ్ వేస్తా అని చెప్పి 8 నెలల క్రితం రోడ్డు గుల్లగొట్టిర్రు. ఆ ఇంట్లో అవి స్టేర్ కేసు కూడా గుల్లగొట్టిర్రు. ఆ ఇంట్లోకి ఎక్కలేక ఒక ఆమె ముసలామె పడిపోయి కాలికి పోయి సెప్టికై చనిపోయింది ఆమె. అదేవిధంగా రోడ్లు అన్నీ కూడా విపరీతమైనటువంటి విచ్చలవిడిగా దుర్మార్గంగా ఉన్నాయి. అసలు ఇక్కడ ప్రజలు ఎట్లా జీవిస్తారో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇక్కడ పక్కకే మేయర్ ఉన్నటువంటి వాడు 16వ వార్డు, ఇది 15వ వార్డు, అది 16వ వార్డు. ఒక 5 ఫీట్ల 6 ఫీట్ల 10 ఫీట్ల 15 ఫీట్ల రోడ్లు వేసిరు కానీ మెయిన్ రోడ్డు మీద దృష్టి సారించడం లేదు. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళు పాపం వాళ్ళు అడవిలో ఉండరా జంగల్లో ఉండరా అర్థం కానటువంటి పరిస్థితి. అసలు మేయర్ ఏం చేస్తావు? మేయర్ అంటాడంటే ఇది నా వాడు కాదు అని. అసలు నువ్వు వాడుకా మేయరు ఊరికి మొత్తానికి రాబోయి నాకు అర్థం కాదు. నువ్వు ఎక్కడ దేనికి నువ్వు మేయరు? 15వ వార్డు 16వ వార్డుకి ఒకదానికే మేయరువా, లేదు ఊరు మొత్తానికి బొడుప్పల్ కార్పొరేషన్ మొత్తానికి మేయరువా నువ్వు చెప్పాలి. నువ్వు నా వాడు కాదు అంటే మరి ఇక్కడ మేయర్, ఇక్కడ ఎవడు మేయరు? ఇక్కడ ఎవడున్నాడు మేయరు? ఇక్కడ 20 ఏళ్ళు నువ్వు ప్రెసిడెంట్ వీకేసినావు, ఏం చేసినావా నువ్వు? 20 ఏళ్ళు నువ్వు చేసిన అంటావు, 20 ఏళ్ళు నేను ప్రెసిడెంట్ చేసిన అంటే ఒక్క రోడ్ లేదు, ఒక్క డ్రైనేజ్ సరిగా లేదు. పందులు కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఒక చెరువుల కప్పలు గప్ప మొత్తుకుంటా ఉన్నాయి, పాములు వచ్చి పండుకుంటా ఉన్నాయి నీరు కట్టెలతో. భయంగా మొత్తం ఇంకా ప్రజలందరూ కూడా బాగా ఒక్కొక్కరు 10 సార్లు తిరిగి ఇంటి చుట్టూ తిరిగి రాత్రి పగలు తిరిగి ఓట్లు వేసుకొని ఇలా పోయి నువ్వు ఆడ వండుకుంటా ఈడ వండుకుంటా మునుగోడలో వండుకుంటా అంటే ఇంకొక దగ్గర వండుకుంటా అంటే ఇక్కడ ప్రజలు ఏం కావాలి? ప్రజలు ఏం కావాలి? ఇప్పుడు వీళ్ళు ఎవరికి వీళ్ళ నాయకుడు ఎవరు? లీడర్ అనేవాడు ప్రజల్ని కోడి కనుక పిల్లల్ని కాపాడినట్టు ప్రజల్ని కాపాడుకోవాలి. ప్రజా సమస్యలు వచ్చినప్పుడు నిలబడాలి. అంతేగాని మీ స్వార్థ